హాయ్ అండి, నమస్తే. నేను మీ ఉపేంద్ర పోగుల. మీరు చూస్తున్నారు A to Z ఇండస్ట్రియల్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో పవర్ ఫ్యాక్టర్ గురించి వివరించబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. నా యొక్క వీడియోస్ ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెకానికల్ రిలేటెడ్ ఉంటాయి. నా వీడియోస్ మీరు ఫాలో అవ్వాలనుకుంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే అండి, ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వాట్ ఈజ్ పవర్ ఫ్యాక్టర్? పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? kW/kVA ఈజ్ ఈక్వల్ టు పవర్ ఫ్యాక్టర్ అనొచ్చు. kWh/kVH ఈజ్ ఈక్వల్ టు పవర్ ఫ్యాక్టర్ అనొచ్చు. లేదా ట్రూ పవర్ బై అపియరెంట్ పవర్ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఫ్యాక్టర్ అని కూడా అనొచ్చు. పవర్ ఫ్యాక్టర్ అంటే ద కొసైన్ యాంగిల్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్ ఈజ్ కాల్డ్ పవర్ ఫ్యాక్టర్. వోల్టేజ్ మరియు కరెంట్ మధ్య కొసైన్ కోణాన్ని పవర్ ఫ్యాక్టర్ అంటారు. మనందరికీ తెలిసిందే, మన దేశంలో తయారయ్యే పవర్ యొక్క ఫ్రీక్వెన్సీ 50 Hz. దాన్ని సైనోసైడల్ వేవ్ ఫామ్స్లో కూడా చూస్తామన్నమాట. ఈ ఇమేజ్లో చూడండి, ఇది 3 ఫేజ్ AC సైన్ వేవ్, దీన్నే ఫ్రీక్వెన్సీ అంటాము. ఇది R ఫేజ్ సైన్ వేవ్, ఇది Y ఫేజ్ సైన్ వేవ్, ఇది B ఫేజ్ సైన్ వేవ్. R ఫేజ్ 0 దగ్గర స్టార్ట్ అయింది, 90 degrees ప్లస్ వెళ్ళింది, మళ్ళీ 180 degrees 0 దగ్గరకు వచ్చింది, మళ్ళీ 270 degrees మైనస్లోకి వెళ్ళింది, మళ్ళీ 360 degrees 0 యాంగిల్లోకి వచ్చింది. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ప్లస్లోకి వెళ్ళి మళ్ళీ మైనస్లోకి వచ్చి మళ్ళీ 0కి వస్తే ఒక సైకిల్ కంప్లీట్ అయినట్టు. అంటే 50 Hz అంటే పర్ సెకండ్కి 50 సైకిల్స్ కంప్లీట్ చేస్తుందని అర్థం. అయితే వోల్టేజ్కి ఫ్రీక్వెన్సీ ఉన్నట్టే కరెంటుకి కూడా ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఇక్కడ ఈ ఇమేజ్లో చూడండి, సైన్ వేవ్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్. రెడ్ కలర్ది వోల్టేజ్ సైన్ వేవ్, బ్లూ కలర్ది కరెంట్ సైన్ వేవ్. వోల్టేజ్ ల్యాగ్లో ఉంది, కరెంటు లీడ్లో ఉంది. అంటే వోల్టేజ్ వెనక కరెంట్ కన్నా వోల్టేజ్ వెనకుంది, వోల్టేజ్ కన్నా కరెంటు ముందుంది. ఈ రెండింటి మధ్య భేదాన్నే పవర్ ఫ్యాక్టర్ అంటాము. అంటే కొసైన్ యాంగిల్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్. 0 degrees వద్ద వోల్టేజ్కి కరెంటుకి గల మధ్య భేదాన్ని పవర్ ఫ్యాక్టర్ అంటాము. దాన్నే కొసైన్ యాంగిల్ అంటాం. పవర్ ఫ్యాక్టర్ గురించి తెలుసుకునే ముందు మనం ఒక 3 విషయాల గురించి తెలుసుకోవాలి. అవే: 1 టైప్ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్, 2 టైప్ ఆఫ్ పవర్ ఫ్యాక్టర్స్, 3 టైప్ ఆఫ్ ఎలక్ట్రికల్ లోడ్స్. టైప్ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్ కూడా మూడు రకాలు. 1 యాక్టివ్ పవర్, దీన్నే రియల్ పవర్ అనొచ్చు, ట్రూ పవర్ అనొచ్చు, లేదంటే కిలోవాట్ కూడా అనొచ్చు. 2 రియాక్టివ్ పవర్, దీన్నే KVAR అంటాము, కిలో వోల్ట్స్ యాంపియర్ రియాక్టెన్స్. 3 అపియరెంట్ పవర్, దీన్నే KVA అంటాము, కిలో వోల్ట్స్ యాంపియర్. యాక్టివ్ పవర్ అంటే ఏంటి, రియాక్టివ్ పవర్ అంటే ఏంటి, అపియరెంట్ పవర్ అంటే ఏంటో మీకు ఈజీగా అర్థం అవ్వాలని ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక లైక్ కొట్టండి. మార్కెట్కి వెళ్ళాం, ఒక అరటిపండు కొనుక్కున్నాం, తొక్కను తీసేసినాం, పండును తిన్నాం. మనం డబ్బు చెల్లించి కొనుక్కున్న దీని మొత్తాన్ని అందులోంచి తొక్క తీసేసినాం, పండును మాత్రమే తిన్నాం. అంటే పండ్ల వ్యాపారికి తొక్కకు కూడా డబ్బులు చెల్లించాం. అలా అని తొక్క లేకుండా పండుని మనం మార్కెట్లో కొనలేము. తొక్క లేకుండా మనం తిన్న పండే యూజ్డ్ పవర్. దీన్నే యాక్టివ్ పవర్ అని కూడా అనొచ్చు. అదే కిలోవాట్ అంటే కన్జ్యూమ్డ్ పవర్. దీన్ని తొక్కతో సహా మనం కొనుక్కున్నది డిమాండ్ పవర్. దీన్నే అపియరెంట్ పవర్ అని కూడా అంటాము, లేదంటే KVA, కిలో వోల్ట్స్ యాంపియర్ అని కూడా అనొచ్చు. మనం తీసేసిన తొక్క వేస్ట్ పవర్, దీన్ని రియాక్టివ్ పవర్ అంటాం, కిలో వోల్ట్స్ యాంపియర్ KVA. ఓకే, తొక్క లేకుండా ఉన్న పండు యాక్టివ్ పవర్, అదే యూజ్డ్ పవర్.
కన్జ్యూమ్డ్ పవర్. తొక్క రియాక్టివ్ పవర్, అదే వేస్ట్ పవర్. తొక్కతో ఉన్న పండు అపేరెంట్ పవర్ కేవీఏ, అదే మన డిమాండ్ పవర్. ఓకే అండి. యాక్టివ్ పవర్ ప్లస్ రియాక్టివ్ పవర్ ఈజ్ ఈక్వల్ టు అపీరెంట్ పవర్. అంటే తొక్కలేని పండు యాక్టివ్ పవర్, తొక్క రియాక్టివ్ పవర్ రెండు కలిపితేనే అపీరెంట్ పవర్. యాక్టివ్ పవర్ ప్లస్ రియాక్టివ్ పవర్ ఈజ్ ఈక్వల్ టు అపీరెంట్ పవర్. అంటే తొక్కలేనిదే పండు లేదు, పండు లేనిదే తొక్క లేదు, ఈ రెండు లేనిదే కేవీ అనేది లేదు. అర్థమవుతుంది అనుకుంటా కదండి. ఇప్పటివరకు మనం కేడబ్ల్యూ గురించి తెలుసుకున్నాం, కేవీఆర్ గురించి తెలుసుకున్నాం, కేవీఏ గురించి కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు టైప్ ఆఫ్ పవర్ ఫ్యాక్టర్స్ గురించి తెలుసుకుందాం. టైప్ ఆఫ్ పవర్ ఫ్యాక్టర్స్ కూడా 3 రకాలు. ఒకటి యూనిటీ పవర్ ఫ్యాక్టర్, 2 లాగింగ్ పవర్ ఫ్యాక్టర్, 3 లీడింగ్ పవర్ ఫ్యాక్టర్. వీటి గురించి తెలుసుకునే ముందు మనం ఎలక్ట్రికల్ లోడ్స్ గురించి తెలుసుకోవాలి. ఎలక్ట్రికల్ లోడ్స్ కూడా మళ్ళీ 3 రకాలు. రెసిస్టివ్ లోడ్, ఇండక్టివ్ లోడ్, కెపాసిటివ్ లోడ్. రెసిస్టివ్ లోడ్స్లో ఐరన్ బాక్స్, మైక్రో ఓవెన్, గీజరు, బల్బు, పెస్టోఫ్లష్, వాటర్ హీటర్, ఇవన్నీ కూడా రెసిస్టివ్ లోడ్స్. రెసిస్టివ్ లోడ్స్ అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని హీట్గా కన్వర్ట్ చేసేది, అంటే వోల్టేజ్ని తీసుకొని హీట్ని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. అందుకే వీటిని రెసిస్టివ్ లోడ్స్ అంటారు. రెసిస్టివ్ లోడ్స్లో యూనిటీ పవర్ ఫ్యాక్టర్ ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, వేవ్ ఫామ్ చూడండి. రెడ్ కలర్ది వోల్టేజ్ వేవ్ ఫామ్, బ్లాక్ కలర్ది కరెంట్ యొక్క వేవ్ ఫామ్. 0 యాంగిల్ దగ్గర వోల్టేజ్ మరియు కరెంటు రెండు కూడా ప్యారలల్గా ఉన్నాయి, అంటే దీన్ని యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అంటారు. యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అంటే ఈజ్ ఈక్వల్ టు 1, అంటే 1 దగ్గర ఉందన్నమాట. అంటే పవర్ ఫ్యాక్టర్ లాస్ అనేది లేదు, అంటే ఇది గుడ్ పవర్ ఫ్యాక్టర్. రెసిస్టివ్ లోడ్స్లో గుడ్ పవర్ ఫ్యాక్టర్ ఉంటుందన్నమాట. మనం ఇందాక అనుకున్నాంగా, పవర్ ఫ్యాక్టర్ అంటే కొసైన్ యాంగిల్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్. అంటే వోల్టేజ్ కరెంటుకు మధ్య యాంగిల్ అనేది ఏర్పడలేదు, 0లో ఉంది, అంటే యూనిటీలో ఉంది, 1లో ఉంది, అంటే గుడ్ పవర్ ఫ్యాక్టర్. ఓకే అండి. ఇప్పుడు ఇండక్టివ్ లోడ్స్ గురించి తెలుసుకుందాం. ఇండక్టివ్ లోడ్స్లో డ్రైవ్ మోటార్లు, పంపు మోటార్స్, ఫ్యాన్స్, సోలనాయిడ్ కాయిల్స్, కాంటాక్టర్స్, రిలేస్, ట్రాన్స్ఫార్మర్స్ మరియు ఎయిర్ కండిషనర్స్, డ్రిల్ మిషన్, వెల్డింగ్ మిషన్, బ్లోయర్, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్, ఇవన్నీ కూడా ఇండక్టివ్ లోడ్స్. ఇండక్టివ్ లోడ్స్ అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని మ్యాగ్నెటిక్ ఎనర్జీగా మార్చుకొని మెకానికల్ ఎనర్జీని అవుట్పుట్గా ఇస్తాయన్నమాట. ఇండక్టివ్ లోడ్స్లో పవర్ ఫ్యాక్టర్ అనేది లాగింగ్లో ఉంటుంది. లాగింగ్ అంటే ఇక్కడ చూడండి, ఇది వోల్టేజ్ వేవ్ ఫామ్ అనుకున్నాం, ఇది కరెంట్ వేవ్ ఫామ్ అనుకుంటే, కరెంట్ వేవ్ ఫామ్ లీడ్లో ఉంది, వోల్టేజ్ వేవ్ ఫామ్ ల్యాగ్లో ఉంది. అంటే వోల్టేజ్కి కరెంటుకి మధ్య భేదం అనేది ఏర్పడింది, యాంగిల్ అనేది ఏర్పడింది, దీన్నే పవర్ ఫ్యాక్టర్ అంటాం. ఇండక్టివ్ లోడ్స్లో లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ ఉంటుంది. అంటే ఇండక్టివ్ లోడ్స్లో పవర్ అనేది లాస్ జరుగుతుంది అనమాట. అది ఎందుకు జరుగుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక మోటార్ని తీసుకుంటే, ఒక ఐరన్ కోర్కి వైండింగ్ చుట్టబడి ఉంది, దానికి ఆ వైండింగ్కి పవర్ సప్లై ఎక్స్టెండ్ చేసాము.
స్టేటర్లో అయస్కాంత క్షేత్రం అనేది ఏర్పడింది, రోటార్ని రొటేట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ రెసిస్టివ్ లోడ్ తీసుకుంటే, ఒక హీటర్ని తీసుకుంటే, హీటర్కి వోల్టేజ్ అప్లై చేసినాం, అది హీట్ని అవుట్పుట్గా ఇచ్చింది, అంటే డైరెక్ట్ యాక్షన్ జరిగింది. హీటర్కి వోల్టేజ్ అప్లై చేసినాం, అది హీట్ ఇచ్చింది. అదే మోటార్ విషయానికి వచ్చేసరికి వైండింగ్ సప్లై ఎక్స్టెండ్ చేసినాం, స్టేటర్లో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఏర్పడింది, రోటార్ని రొటేట్ చేసింది. అంటే వైండింగ్కి వోల్టేజ్ ఇచ్చినప్పుడు ఐరన్ కోర్లో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఏర్పడే టైంలో కొంత పవర్ లాస్ అనేది జరుగుతుంది అన్నమాట. దీన్నే పవర్ ఫ్యాక్టర్ అంటాం. అంటే వోల్టేజ్కి కరెంట్కి మధ్య ఒక గ్యాప్ అనేది ఏర్పడుతుంది అనమాట. వోల్టేజ్ సైన్ వేవ్కి కరెంట్ సైన్ వేవ్కి మధ్య కొంత భేదం అనేది ఏర్పడి కరెంట్ అనేది ముందెళ్తుంది, వోల్టేజ్ అనేది వెనుకుంటుంది. అంటే లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ అనేది ఏర్పడుతుంది. అంటే పవర్ ఫ్యాక్టర్ అనేది బ్యాడ్ అవుతుంది. ఓకే అండి, ఇప్పుడు కెపాసిటివ్ లోడ్ గురించి తెలుసుకుందాం. కెపాసిటివ్ లోడ్స్ అంటే ప్రత్యేకించి అంటే ఏముండవు, పవర్ ఫ్యాక్టర్ని మెయింటైన్ చేయడానికి మాత్రమే ఈ కెపాసిటర్స్ అనేది వాడతాం మనం. కాకపోతే విఎఫ్డిసి కూడా ఉన్నాయి. విఎఫ్డిసిలో పవర్ ఫ్యాక్టర్ అనేది గుడ్ పవర్ ఫ్యాక్టర్ ఉంటుంది. విఎఫ్డిసిలో రెసిస్టివ్ లోడ్ ఉంటుంది, కెపాసిటివ్ లోడ్ ఉంటుంది, ఇండక్టివ్ లోడ్ కూడా ఉండొచ్చు. కెపాసిటివ్ లోడ్స్లో పవర్ ఫ్యాక్టర్ అనేది లీడింగ్లో ఉంటుంది. ఇది చూడండి, ఇది రెడ్ కలర్ వోల్టేజ్ వేవ్ ఫామ్, బ్లాక్ కలర్ కరెంట్ వేవ్ ఫామ్. కెపాసిటివ్ లోడ్లో వోల్టేజ్ వచ్చి ముందుంది అంటే లీడింగ్లో ఉంది, కరెంట్ వచ్చి ల్యాగ్లో ఉంది, అందుకే దీన్ని లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ అంటాం. కెపాసిటివ్ లోడ్స్లో లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఇక్కడ చూడండి పవర్ ఫ్యాక్టర్, ఇది ఇమేజ్. పవర్ ఫ్యాక్టర్ అనేది +0.9 నుంచి -0.9 వరకు కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే అండి, వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోస్ ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెకానికల్ రిలేటెడ్గా ఉంటాయి. నా వీడియోస్ మీరు ఫాలో అవ్వాలనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే అండి, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.